శివాయ. ఈ లోకమున వీడు వ్యర్థుడని మేమెంచంగ ఎల్పుండె నీ లీలౌదార్యమునెల్ల నోచుకొను నీ లెక్కల్ నిగూఢములౌ పాలాక్ష అమృతానికెంతయో నా లభ్యంబౌ పదం బద్దికా కోలం బందెను కాదా భూషిత పృథాకు నీలకంఠేశ్వరా. హే నీలకంఠేశ్వర, వీడు దేనికి పనికిరాడు అని మేము అనుకునేవాడు నీకు పనికొస్తాడు. నువ్వు చేసే విలువల లెక్కలు మాకెక్కడ తెలుస్తాయి? అవి రహస్యాలు. నిప్పు కంటివాడా స్వామి, అమృతానికి దొరకని భాగ్యం కరకు విషానికి ఇచ్చావు. నీ కంఠస్థానంలో మణికాంతిగా చేసి నీ కంఠంలో స్థానాన్ని ఇచ్చావు. మరి పాముల్ని నగలుగా వేసుకున్నావు కదా నీలకంఠేశ్వర. వ్యర్థుడు అల్పుడు అనేటువంటి నన్ను నీ దరికి చేర్చుకోలేవా స్వామి? నీలకంఠేశ్వర నమో నమః. త్రుటిలో మృత్యువునిచ్చునే విషము చాలున్ బాధ ఏమున్నదో చటులంబైనయ విద్యయున్నది గదా సత్యముగా కటో మర్త్యములెల్ల నిత్యములుగా కన్పట్టజేయున్ శివా. ఇటులీ ఘోర విషోత్తతిండన్పబోయి నీలకంఠేశ్వరా. హే స్వామి, విషంతో పెద్ద బాధ లేదు, తగిలితే వెంటనే మృత్యువే. కానీ అవిద్య అంతకంటే ప్రమాదం. అశాశ్వతాన్ని శాశ్వతంగా, లేనిదాన్ని ఉన్నట్లుగా చూపిస్తుంది. ఈ విషాన్ని పోగొట్టగలిగేది కూడా నువ్వే స్వామి. మంచి మార్గంలోకి మళ్ళించి నీ దాసునిగా స్వీకరించు తండ్రి నీలకంఠేశ్వర నమో నమః. దాక్షిణ్యం అనుభావమున్న ప్రభువే ధర్మ ప్రధానముగా శిక్షించంగ విపుండు కాగలడు విశ్వేశ విషజ్వాలలం భక్షించంగనుండే పావకు నెటిల్ పాలమునందాల్చగా దక్షుండై జగమేలు సామియగు కాదా నీలకంఠేశ్వరా. కంటి నిప్పుతో కాల్చే కాఠిన్యం, కంఠాన విషాన్నుంచే కారుణ్యం రెండూ నీకే తగును. ధర్మ ప్రధానంగా ఏలేవాడు దాక్షిణ్య స్వభావం చేతనే శిక్ష రక్ష కూడా నిర్వహిస్తాడు కదా స్వామి నీలకంఠేశ్వర నమో నమః. కాలాధీనములోకమెల్ల మరియా కాలం మృత్యుండురున్మూలా నిత్యము మృత్యుబంధమున మేమున్నాము దేహములన్ జాలా మార్చుచు రాకపోకల ప్రయాసల్ మాన్పిమేలవే కాలాతీత యకండ కాలామృతాంగా నీలకంఠేశ్వర నీలకంఠేశ్వర. మృత్యువుకి కాలం అని మరో పేరు. కాలబద్ధమైన జీవభావమే మృత్యుబంధం. దీని స్వరూపమే జనన మరణాత్మక సంసార బంధం. దీని నుండి బయటపెట్టే అనుగ్రహం నీది. కాలాతీతమైన అఖండానంత అమృత స్వరూపుడవు నీవు స్వామి నీలకంఠేశ్వర నమో నమః. సాంబా సాంబాయే మరుపాటి మృత్యువది యజ్ఞానంపు కాకోలపాకం వై దుఃఖము గూర్చు దాని దుర్మంగా బూనవే ఈశ గూఢంబైయున్ గుండియ నిన్ను ఏ మరణి గాఢంబైన సుజ్ఞాన పూర్ణంబౌ బుద్ధిననుగ్రహించవే
స్వయానన్నీలకంఠేశ్వరా. ప్రమాదం వై మృత్యుమహం బ్రవీమి అని ఉపనిషద్వాక్యం. ఏమరుపాటే మృత్యువు. ఆత్మను తెలుసుకొనలేకపోవడమే మరణం. అజ్ఞాన విష పరిణామం, అది దుఃఖహేతువు. విషహరణం అంటే అజ్ఞాన నాశనమే. లోనున్న అమృత స్వరూపుడు అయిన నిన్ను తెలుసుకోలేని ప్రమాదాన్ని పరిహరించి జ్ఞానప్రదానం చేయడమే నీ అనుగ్రహం. కరుణించి కాపాడి రక్షించి నీ ధ్యానంలో, నీ సేవలో, నీ స్మరణలో తరించిపోయేట్టుగా అనుగ్రహించు స్వామి నీలకంఠేశ్వర. నమో నమః. విషరోగమ్మును బాబు వైద్యుడము నీవేయంచు ప్రాపల్కులున్ భిషగీషుండని పేర్కొనెన్నెను. మహాభీతుల్ నివారించి శేముషికే మాత్రమునందనట్టి నిను హృన్మూలమ్ముగా చూచి నిర్విషయమావు శివభూమి కన్నిలుతు శూలీ నీలకంఠేశ్వరా. నిన్ను వైద్యునిగా పేర్కొన్నది వేదం. అజ్ఞాన విషరోగాన్ని బాపేవాడవు నీవేనని శృతి చాటింది. ప్రథమో దైవ్యోభిషక్ రుద్రనమ్మకంలో. భిషక్ అంటే వైద్యుడు. నిజానికి బుద్ధికి అందే విషయం కాదు నువ్వు. విషానికి అతీతమైన బుద్ధి, తనకు మూలమైన నిన్ను ఆత్మను తెలుసుకోవలదు. స్వామి నీలకంఠేశ్వర. నమో నమః. పరగన్నేత్రములర్క చంద్రులుగా రెప్పల్ రాహుకేత్వాకృతుల్ వరపాలమ్మున మంగళుండు మది సద్భావంబు సౌమ్యుండు. శ్రీ గురుడే చిన్మయ ముద్ర విశ్వరచనా కోశమై కావ్యుండునౌ స్థిరమై కంఠము తేజరిల్లు గ్రహమూర్తి నీలకంఠేశ్వరా. సర్వగ్రహాలు నీ అనుగ్రహ రూపాలే. నీ నేత్రాలు సూర్యచంద్రులు, రెప్పలు రాహుకేతువులు. నీ నుదుట అంగారకుడు తపోనిషులో నన్న రుద్రుని నుదుటి స్వేదబిందు భూమిపై పడి మంగళగ్రహమైందని శివపురాణ కథ. చంద్రమా మనసో జాత, మనస్సుకు అధిపతి చంద్రుడు. మనోజనిత భావం సౌమ్యం. స్వామి భావం సౌమ్యమైన వాత్సల్యం, అది జ్ఞానమయ భావన. కనుక బుధుడు నీ చిన్ముద్రే బృహస్పతి. విశ్వాన్ని కలిగించే నైపుణ్యమే కావ్యుడు. కవి, కావ్య శుక్రుని పేర్లు. కంఠంలోని స్థిరమైన నీలిమ స్థిరుని స్ఫురింపజేసేది. స్థిర అంటే శనిదేవుడు. సర్వగ్రహాలు నీ అనుగ్రహ రూపాలే అని చెప్పబడింది ఏందో నీలకంఠేశ్వర. నమో నమః. వామార్థంబునల్లే వసిండి తళుకుల్ భాసించే దేవీద్యుతుల్ శ్రీ మహాత్యనిధి నీ జటాచటలివే చెన్నొందె కెంజాయలై సోమాని గళమందు నీల రుచులే శోభిల్లే నీ మేనిలో శ్రీమంతం బహు సర్వకాంతులరారన్ నీలకంఠేశ్వరా. స్వామి, నీ మేనిలోని సగం దేవీ కాంతులు బంగారు తళుకులు, నీ జడల వెలుగురు కెంపు ఛాయలు, నీ గళంలో నీలకాంతులు. శోభాకరమైన సర్వకాంతులు నీలోనే గోచరిస్తున్నాయి. ఇది ఒక ధ్యాన ప్రక్రియ. నీలకంఠేశ్వర. నమో నమః. చూడన్ సృష్టికి సూచకమునమృతాంశుల్ చిందు సోముండుని చూడం బంధు వెలింగే కంఠమున సంశోభిల్లు నీలమ్మునన్ జూడ స్థితి ప్రకారమును దోచన్ పాల నేత్రం అదే క్రీడవుని ప్రళయంపు లీల తెలిసెను శ్రీ నీలకంఠేశ్వర.
నీ సిగపై అమృత కిరణుడైన చంద్రుడు సృష్టికి సంకేతం. జగద్రక్షణార్థం కంఠాన దాల్చిన నీలిమ స్థితికి సంకేతం. నీ పాలనేత్రం లయకి ప్రతీక. సృష్టి స్థితి లయలు చేసే ఈశ్వరుడు నీవేనని తెలుస్తూ స్పష్టమవుతూ ఉన్నది. స్వామి నీలకంఠేశ్వర నమో నమః. వాసించం చిరునవ్వునన్సిత సరస్వత్యంబ దేవాగళ శ్రీ సంస్థానము నీల భారతిగా నీ శ్రీపాదమంజీరమే భాసించన్నవ కింకిణీ మైతమౌ వాగ్దేవి చింతామణుల్ నీ సౌశీల్య సుమంత్ర దీధితులు జ్ఞానీ నీలకంఠేశ్వర. హే స్వామి, నీ చిరునవ్వు శుక్ల సరస్వతీదేవి, నీ కంఠాన నీల సరస్వతి, నీ పాదమంజీరవద కింకిణీ వాగ్దేవి, నీ జ్ఞానమయ తను కాంతులలో చింతామణి సరస్వతి, నీ రూపమంతా విద్యామయం. పై సరస్వతీ మూర్తులు మంత్రశాస్త్రంలో వర్ణితాలు. అవన్నీ సరస్వతి శివ సోదరిగా పురాణ దర్శనం. శివానుజ అని భారతీయ నామాలలో ఉన్నది. సరస్వతి బీజం కస్త్వాం స్తోతం మహేశ్వర అని హిమవత్కృత శివస్థుతి. సారస్వత రూపునిగా శివుని ధ్యానించిన భావన ఇది. హే నీలకంఠేశ్వర నమో నమః.